ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినం అనే ఈ పరిచర్య ద్వారా దేవుని యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడ, చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడ, పరిశుద్ధుడ, కృపగల తండ్రి, మహోన్నతుడ, ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం, నీ మాటను ధ్యానిస్తున్నాం, వింటున్నాం. మా అందరికీ నాయన ప్రభా, నేను నీ మాటను నాయన ప్రభా, నేను నీ మాట ప్రకారంగా జీవించే భాగ్యాన్ని మా అందరికను అనుగ్రహించండి అయ్యా. మాలో నీకు ఇష్టం లేని ప్రతి క్రియ నుంచి మమ్మల్ని తప్పించి నీ సన్మార్గంలో నడిపించి నిత్య రాజ్యానికి వారసులను చేసే ధన్యత మీరే మాకు అనుగ్రహించమని సర్వోన్నతుడైన యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా యెహోవా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట ఏంటంటే, మనం మాట్లాడే మాట జీవము గల మాట. ఒకప్పుడు నువ్వు ఒక రకంగా గాలి మాటలు మాట్లాడొచ్చు, వట్టి మాటలు మాట్లాడొచ్చు. కానీ నీకు తెలియక మాట్లాడవు గనుక నీకు క్షమాపణ ఉండొచ్చు. కానీ అన్నీ తెలిసిండి కూడా మనము గాలి మాటలు, వట్టి మాటలు, దూషణ మాటలు, దుర్భాషలు మనం మాట్లాడితేనండి, అన్నీ తెలిసి మాట్లాడితే నీ మాటను బట్టే నీవు తీర్పులోనికి వస్తావు, నేను తీర్పులోనికి వస్తాను. కొంతమంది ఎన్నో ఏళ్ల తరబడి ఉంటారు క్రైస్తవులుగా, భక్తులు కూడా. వారి మాటలో కూడా దోషం ఉంటుంది. ఏదేదో మాట్లాడతారు, ఏమేమో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతారు. కనుక మనం ఎప్పుడు మాట్లాడినప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడేవారిగా ఉండాలి. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 19వ వచనంలో, విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు, తన పెదవులను మూసుకుని వాడు బుద్ధిమంతుడంట. విస్తారమైన మాటలు, ఏదేదో మాట్లాడేస్తుంటాం. అలా మాట్లాడటం వల్ల ఆ మాటల్లో ఏముంటుందండి? దోషం ఉంటుంది. ఏదో మాటలో మనం దొరికిపోతాం, ఏదో మాటలో మనం ఇతరులను ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడొచ్చేమో. కానీ మన మాట వలన మనమేంటో ఇతరులకు అర్థమైపోద్ది. మనం మాట్లాడే మాటల్లోనే మన యొక్క విలువలేంటో ఇతరులు అంచనా వేసేయగలుగుతారు. మనం ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదండి. భక్తుడు అంటున్నాడు కదా, తక్కువగా మాట్లాడిన వాడట బుద్ధిమంతుని పోలి ఉన్నాడట. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. చాలామంది భక్తులు నోటి నుంచి ఎలా ఉంటుందంటే, చాలామంది మాట్లాడతారు. మరి ముఖ్యంగా క్రైస్తవులు వారి నోట్ల నుంచి దుర్భాషలు మాట్లాడతారు. అదే నోటితో స్తుతి 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 అని, అదే నోటితో ప్రార్థన చేస్తూ, అదే నోటితో దుర్భాషలు ఆడుతూ చాలామందిని చూస్తూ ఉన్నాం. లేరంటారా? ఖచ్చితంగా ఉన్నారు. మన మధ్యలోనే ఉన్నారు. అపోస్తలుడు పౌలు అంటాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనంలో, వినివారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనాను నీ నోట రానియొద్దు అన్నాడు. కంట్రోల్ యువర్ టంగ్. మన నోటిని కంట్రోల్లో పెట్టుకోవాలి. మన నోటి నుండి దుర్భాష కాకుండా ఇంకా చాలా మాటలు వస్తుంటుంటాయి. వ్యర్థమైన సంభాషణలు చేస్తాం మనం. వ్యర్థమైన సంభాషణలు కూడా దేవుని దృష్టిలో హేయమైనవి. ఆ యొక్క సంభాషణలు గంటలు గంటలు మాట్లాడుతుంటాం. రచ్చబండ తీర్పులు, రచ్చబండ దగ్గర కూర్చున్న కబుర్లు ఎంత హాయిగా ఉంటాయో కదండి. అలాగా గంటలు గంటలు ఆ మాటలు వింటూ ఆస్వాదించేవారు కొంతమంది ఉంటారు. ఆ మాటలు మాట్లాడుతూ ఆస్వాదించేవారు కూడా చాలామంది ఉంటారు. అది కూడా మన ఆత్మీయ జీవితాన్ని ఏం చేస్తుందంటే పాడు చేస్తుంది. అది మనం ఉండవలసిన ప్లేస్ కాదు అది. ఆ రచ్చబండ, ఆ నలుగురు కూర్చునే ఆ ప్లేసు, ఆ వ్యర్థమైన ప్లేసెస్ అన్నీ కూడా మనం ఉండవలసిన ప్లేసులు కావు. అక్కడ అటువంటి మాటలు కూడా మనం మాట్లాడకూడదు. అసలు ఆ ప్లేసులకి వెళ్ళకూడదు. మనం ఉండవలసింది ఆ ప్లేసుల్లో కాదు. పౌలు భక్తుడు తిమోతితో అంటున్నాడు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నువ్వే సాధకం చేసుకోమంటున్నాడు. ముసలమ్మ ముచ్చట్లు ఇవన్నీ కూడా ఆ రచ్చబండ దగ్గర కూర్చొని కబుర్లు. కానీ అటువంటి వాటి నుంచి విసర్జించుకో, నీకు నువ్వుగా సాధనము చేసుకో అని ఆ తిమోతి భక్తుడితో మాట్లాడుతున్నాడు. ఇది మనకు ఒక హెచ్చరిక మాట. ఇది తిమోతికి ఒక్కడికే చెప్పట్లేదు, మన అందరికీ కూడా పౌలు భక్తుడు చెప్తున్నాడు. అటువంటి ప్లేసులకి నువ్వు వెళ్ళొద్దు.
వ్యర్థమైన మాటలు నువ్వు మాట్లాడొద్దు. అది నువ్వు ఉండవలసిన ప్లేస్ కాదు అది. కొంతమంది ఎలా ఉంటారంటే తెలుసో తెలియకో ఊరికినే ఇతరుల మీద చాడీలు చెప్తుంటారండి. ఇతరులను దూషిస్తుంటారండి. ఇతరుల మీద చెడ్డగా కంప్లైంట్లు చేస్తూ ఉంటారండి. వారి ఆబ్సెన్స్‌లో, వారు లేని టైంలో వారి గురించి చెడ్డగా మాట్లాడుతూ ఉంటారు. వీరిని ఏమంటారో తెలుసా అండి? కొండెములు చెప్పువారంటారు. కొండెములు చెప్పేవారు. చాలామంది ఉంటారు. వీరిని ఎవరిని టార్గెట్ చేస్తారంటే నీతిగా ఉన్నవారిని, యథార్థంగా ఉన్నవారిని, ఎవరు గొడవ లేకుండా వారి పని వారు చేసుకొని వెళ్ళిపోతున్న వారి మీద వీరు బురద జల్లుతూ ఉంటారు. ఇది వాళ్ళ పని. అలా చెప్పడం సరదా వాళ్ళకి. చాలా సరదా. అది చేయకపోతే వాళ్ళు మనసు కుదుట పడదు. ఇలాంటి వాళ్ళు మనలో చాలామంది ఉన్నారు. అవునా కదండీ! చాలామంది ఉన్నారు. రాజు అనే దర్యావేషు కాలంలో ఆయనకొక ఆలోచన వచ్చిందంట. నా పాలన అంతా కూడా చాలా బావుండాలి. నా పాలన మంచిగా సాగాలని ఆయన పాలనలో ఒక 120 మంది వ్యక్తులు అధిపతులను పెట్టుకున్నాడంట. మంచిగా పాలన చేయాలని. ఆ 120 మంది వ్యక్తుల్లో ఒక ముగ్గురిని ప్రధానులుగా పెట్టుకున్నాడట. ఆ ముగ్గురి మీద దానియేలుని హెడ్‌గా పెట్టుకున్నాడట. చూసారా? అక్కడ ఏమైపోయింది? ఒకరిని వేరు చేయటం వల్ల, ఒకరిని హైక్ చేయటం వల్ల మిగిలిన వారందరికి కూడా దానియేలు ఏమైపోయాడు? విరోధైపోయాడు. ఇంకా ఇతన్ని ఎలాగా పడగొడదామా? ఇతని మీద మనం ఎలాగా ఇతన్ని మనం ఏం చేద్దామా అని వారు అప్పటినుంచి కూడా ఆయన మీద ఎలా నింద మోపుదామని ప్లాన్స్ చేస్తూనే ఉన్నారు. ఆయన మిస్టర్ పర్ఫెక్ట్. ఎందులోని దొరకట్లేదు. ఎందులోని దొరకట్లేదు. ఎలాగా ఇతన్ని పట్టుకోవడం అంటే దేవుని పద్ధతుల్లోనే తప్ప ఇతన్ని మరొక రూపంలో మనం పట్టుకోలేమని రాజు దగ్గరికెళ్ళి దర్యావేషు దగ్గరికి వెళ్ళి ఒక మాట మాట్లాడి రాజుని పొగుడుతూ మాట్లాడారు. ఏమనంటే, రాజా, ఈ యొక్క దేశంలో ఒక 30 రోజులు, ఒక నెల రోజులు నిన్ను తప్ప ఏ మనుషుడు కూడా వారి వారి యొక్క దేవతలను, వారి వారి యొక్క దేవుళ్ళను ఎవరు కూడా మొక్కకూడదు. ఏది చేసినా నీకే చేయాలి. నీకే మనవి చేసుకోవాలి తప్ప ఎవరికి కూడా మనవి చేసుకోకూడదు. ఒకవేళ నిన్ను కాకుండా వేరే వారి యొక్క దేవుళ్ళను వారు మొక్కితే వారికి మనవి చేసుకుంటే వారిని తీసుకొని సింహాల బోనులో వేసేద్దాం అని ఒక జీవోని పెట్టారు. అది రాజుకి బావుంది. రాజుని పొగిడి మాట్లాడారేమో. రాజు ఓకే అన్నాడు. జీవో ఇచ్చేసాడు. మరి అందరూ ఆ దేశంలో ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా రాజుకే మనవి చేసుకుంటున్నారు. ఏ దేవుళ్ళని కూడా వారు ఆరాధించట్లేదు. కానీ దానియేలు యథావిధిగా ముమ్మారు ఈ విషయం తెలిసుండి కూడా తన గదిలోనికి వెళ్ళి కిటికీలు తెరిచి యెరూషలేము వైపుకి చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నారో రెడ్ హ్యాండెడ్‌గా ఆయన్ని పట్టుకున్నారు. పట్టుకొని మరి పనిష్మెంట్ ఏంటి? సింహాల బోనులో వేసేయాలి. మనందరికీ తెలిసిందే. సింహాల బోనులో వేశారు. కానీ ఆ సింహం ఆయన్ని టచ్ చేసిందా? కాబట్టి మన యొక్క మాట, మన చూపు, మన చర్యను దేవుడు ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తాడు నా ప్రియ సహోదరి, సహోదరుడా. మన మాటలో దోషం ఉండకూడదు. మన చూపులో దోషం ఉండకూడదు. మన హృదయంలో ఎటువంటి దోషం లేకుండా ప్రభు దృష్టిలో నిందారహితంగా మనం జీవించాలి. అప్పుడు దేవుడు మనల్ని కనికరిస్తాడు. మనం చేసే క్రియలను బట్టే మన యొక్క కుటుంబానికి మేలు జరుగుతది. మన ప్రార్థన బట్టి మన కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. మన యొక్క చర్యను బట్టి మన కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. కనుక మనం ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మనకు నోరు ఉంది కదండి, ఇష్టానుసారంగా మాట్లాడితే దేవుడు ఊరుకోడు. ఆయన ఇన్వాల్వ్ అవుతాడు. నీతిమంతుల మీద, యథార్థవంతుల మీద ఏ గొడవ లేకుండా వారి పని వారు చేసుకొని వెళ్ళిపోతున్న వారి మీద మనం నిందలు మోపితే ఖచ్చితంగా మనం తీర్పులోకి వస్తాం నా ప్రియ సహోదరి, సహోదరుడా. అట్టి పరిస్థితి నుంచి మనం తప్పించుకోవాలంటే మనం తెలుసో తెలియక చేసిన పాపములన్నిటినీ ప్రభు పాదాల యొద్ద పెట్టి, ప్రభువా ఇప్పటి వరకు నేను అట్లాగే జీవించానయ్యా. నీకు విరోధంగా జీవించాను ప్రభువా. మరి ఇక నుండి ఈ మాటలను బట్టి నేను నీ కుమారుడిగా, నీ కుమార్తెగా పిలువబడాలి. నేను తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ విడిచిపెడుతున్నాను. నన్ను కరుణించు ప్రభువా అంటే ఖచ్చితంగా మన దేవుడు ప్రేమించే దేవుడు, కరుణించే దేవుడు, ఆదుకునే దేవుడు. నీ పాపములన్నిటిని ఆయన వీపు వెనకాల పారవేసి నీకు, నాకు, మనందరికీ కూడా ఆయన నిత్య రాజ్యాన్ని ఇచ్చే దేవుడుగా మన మధ్యలో ఆయన ఉన్నారు. కనుక మన పాపములన్నీ విడిచిపెడదాం. ఎవరి మీద కూడా దూషణ, ఎవరి మీద కూడా కంప్లైంట్స్,
ఎవరిని కూడా మనం దుర్భాష, ఎవరిని కూడా లేనిపోని మాటలు ఎప్పుడు కూడా మన నోటి నుంచి రాకూడదు. మన నోటి నుంచి ఎప్పుడు వచ్చినా కృపాసహితమైన మాటలు, జీవము గల మాటలు, యథార్థమైన మాటలు తప్ప మరొక మాట ఏది కూడా రాకూడదు. అట్టి ఆశీర్వాదము మనందరికీ ప్రభువు అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.